తనపై కుట్ర జరుగుతోందన్నారు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారాయన. వైసీపీ నేతలకు కూడా చురకలంటించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధిస్తున్నారంటూ పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఈ విషయంలో వైసీపీ సైతం కూన రవికుమార్ పై విమర్శలు చేస్తోంది. అయితే సౌమ్యది నాటకమని, వైసీపీది తప్పుడు ప్రచారమని తిప్పికొట్టారు ఎమ్మెల్యే కూన. ప్రజాస్వామ్యంలో ఎంతో మంది మహిళలతో ఫోటోలు దిగుతూ ఉంటాం, అందులో తప్పే ఉందని ప్రశ్నించారు. ఎప్పటికి నా 15 సంవత్సరాల చరిత్రలో నేను మండలాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేలాది మందిని, అనేక కుటుంబాలని, నా బంధువుల్ని, నా స్నేహితుల్ని, నా సన్నిహితుల్ని, నా కార్యకర్తల్ని, నా నాయకుల కుటుంబాలు ఎంతో మందిని తీసుకుని వెళ్ళా. ఇందులో వాడికి ఏం తప్పు కనిపించిందండి? కామ పిశాచ నా కొడుకు, ఈజ్ మై సిస్టర్. అయితే సౌమ్యకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు వైసీపీ నేత చింతాడ రవి. నిజంగానే కూన రవి తప్పు చేయకపోతే విచారణ ఎదుర్కోవాలన్నారు. ఏదైతే ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ చెప్పిందో వాటిలో కొన్ని నిజాలు ఉన్నాయని నమ్మే వైసీపీ పార్టీ దీన్ని స్టాండ్ తీసుకొని ఆవిడకి అండగా ఉంటామని చెప్పింది. కూన రవికుమార్ గారు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన నిరూపించుకోమంటున్నాం, ఆయన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయించుకోమంటున్నాం. అది ఎవరు చేసినా తప్పే, వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, టీడీపీ వాళ్ళు చేసినా తప్పే. సౌమ్యని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తనపై తప్పుడు ప్రచారం చేసే వాళ్లపై చట్టపరంగా పోరాడతామన్నారు ఎమ్మెల్యే కూన రవికుమార్. నేను మనకు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ చట్ట ప్రకారం వెళ్ళేటప్పుడు కొంతమంది మా లీగల్ టీం సలహాలు కూడా తీసుకొని పటిష్టమైనటువంటి విధానంతోనే చట్టపరంగా మేము పోరాడతాం. ఈ విషయం ఏ కులానికి సంబంధించినది కాదన్నారాయన. కులాన్ని ప్రస్తావిస్తూ సౌమ్య మాట్లాడడం వల్లే కుల ప్రస్తావన వచ్చిందన్నారు. ఆమె మాట్లాడారు కాబట్టి, ఆమె ప్రస్తావించారు కాబట్టి, కులం అనేది ఆమె ప్రస్తావించారు కాబట్టి ఆటోమేటిక్గా కొందరు దానిని ఖండించారు తప్ప ఇక్కడ ఈ కులం ఏదైతే ఈ సామాజిక వర్గం ఉందో అది ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా వేరే కులానికి కానీ, వేరే మతానికి కానీ, వేరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదు. మహిళా సమాజం సిగ్గుపడేలా వైసీపీ వ్యవహరిస్తోందని కూన విమర్శించారు. ఇక సౌమ్యపై స్థానికుల ఫిర్యాదుల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లానన్నారు ఎమ్మెల్యే కూన.